अस्सलाम वालेकुम हाय हेलो नमस्ते నేను మీ ఖ్వాజా మైనుద్దీన్ ఈరోజు మనం మటన్ గోంగూర కర్రీ చేస్తున్నాం రెగ్యులర్గా మనం ఆంధ్ర స్టైల్లో ఏదైతే గోంగూర మటన్ చేస్తామో దాన్ని ఇంకా టేస్టీగా ఈరోజు నవాబ్స్ కిచెన్లో చేసి చూపించబోతున్నాం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మటన్ కర్రీలో ఈ గోంగూర మటన్ కర్రీ ఇదే ప్రాసెస్ని మనం చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయొచ్చో నవాబ్స్ కిచెన్ ఈ వీడియో అంతా ఫాలో అవ్వండి మీరు మీ ఇంటి దగ్గర ట్రై చేయండి ముందుగా వీడియో ఫాలో అవ్వండి దీంతోపాటు మనం ఏదైతే గోంగూర ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చామో దీన్ని అందరినీ ఇదంతా తెంపడానికే చాలా టైం అయిపోతుంది మ్యాక్సిమం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీన్ని కట్ చేసాక నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రెసిపీ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం గోంగూరని ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాము ఒక పక్క గోంగూరని ఉడికించడానికి దీంట్లోనే మనం ఆయిల్ యాడ్ చేద్దాం ఒకవైపు గోంగూరని ఉడికించాం ఇంకోవైపు మనం మటన్ని కూడా బాయిల్ చేసుకుందాం ఆ ప్రాసెస్ కోసం దీని మీద లగాన్ పెట్టాక దీంట్లోనే మనం ఆయిల్ యాడ్ చేద్దాం నూనె వేడైన వెంటనే దీంట్లోనే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేద్దాం ఏవైతే ఉల్లిపాయ ముక్కలు మనం దీంట్లో ఆయిల్లో వేయించుతున్నామో కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే దీంట్లోనే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం పచ్చిమిర్చి దీంతోపాటు దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆయిల్లో యాడ్ చేసామో పచ్చి స్మెల్ పోయేంత వరకు ఆయిల్లో చక్కగా వేయించాము దీంట్లోనే మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేద్దాం ఒకవైపు మటన్ గోంగూర అయితే ఆల్రెడీ ఉడికిపోయింది మటన్ కూడా ఉడుకుతుంది అది ఉడికేలోపు మనం ఒక పౌడర్ చేసుకుందాం మసాలాలది లవంగాలు పట్ట జీలకర్ర ధనియాలు వీటన్నింటినీ ఒక పౌడర్ చేసుకొని ఇదే పౌడర్ని మనం మటన్ ఉడికాక దాంట్లో యాడ్ చేద్దాం మటన్ ఆయిల్లో చక్కగా వేయించాక దీంట్లోనే మనం కొన్ని మసాలాలు యాడ్ చేద్దాం సాల్ట్ టర్మరిక్ పౌడర్ ఆర్ రెడ్ చిల్లీ పౌడర్ ఉప్పు కారం పసుపుతో పాటు ముందుగానే ఇందాక మనం ప్రిపేర్ చేసిన పౌడర్ మసాలా దీంట్లో యాడ్ చేద్దాం అన్ని మసాలాలతో పాటు మటన్ని మనం చక్కగా 10 నిమిషాల పాటు ఉడికించాక దీంట్లోనే మనం కరివేపాకు యాడ్ చేద్దాం దీంట్లోనే మనం కొన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఉడికించి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం
మటన్ ముక్కలు పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయినాయి. దీంట్లోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ గోంగూర పేస్ట్ దీంట్లో యాడ్ చేద్దాం. గోంగూర యాడ్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు ఉడికించాక పర్ఫెక్ట్గా అయిపోయింది. దీంట్లోనే మనం కొత్తిమీర యాడ్ చేద్దాం, సన్నగా తరిగిన కొత్తిమీర. ఒకవైపు మనం బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసాము, అది కూడా రెడీగా ఉంది. బగారా రైస్తో పాటు గోంగూర మటన్ పర్ఫెక్ట్ కాంబినేషన్. వెంటనే మనం పిల్లల దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం. పదండి. తింటామే.